పసిడి దూకుడు ఆగటం లేదు. సరికొత్త గరిష్టానికి చేరింది బంగారం ధర. ఒక్క రోజులోనే 2500 రూపాయలు పెరిగింది. 5 ఏళ్లలో రెండింతలు దాటింది గోల్డ్ రేట్. ప్రస్తుతం 1,00,000 మార్కుకు చేరువైంది. పసిడి పరుగుతో భారతీయుల సంపద కూడా భారీగా పెరిగింది. పసిడి పైకి ఎగబాకుతోంది. తాజాగా మరో రికార్డును తిరగరాసింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో 94,000కు చేరింది. ఒక్క రోజులోనే ధర 2,500 దూసుకెళ్లడం గమనార్హం. పరిశ్రమ నిపుణులు అంచనా వేసినట్టుగానే 1,00,000కు చేరువ దిశగా పుత్తడి ధర పరుగులు తీస్తోంది. ఏప్రిల్ 2 నుంచి అన్ని దేశాలపై టారిఫ్ల పెంపు అమలు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో కొనుగోళ్ల సెంటిమెంట్కు బలాన్ని ఇచ్చింది. ఇన్వెస్టర్లకు తోడు బంగారం వ్యాపారులు సైతం కొనుగోళ్లకు దిగడంతో పసిడి ధర ఆల్ టైమ్ హై నమోదు చేసింది. గత ఏడాది ఏప్రిల్ 1న బంగారం ధర 70,000గా నమోదైంది. అంటే ఏడాదిలో 24,000 పెరగడం విశేషం. ఇక 2020 ఏప్రిల్ 1న పసిడి ధర 46,500 పలికింది. తాజా రికార్డుతో పోలిస్తే 5 ఏళ్లలో ధర రెండింతలకు ఎగిసింది. ధరలో 102% వృద్ధి నమోదైందన్నమాట. 2025లో ఇప్పటి వరకు పసిడి 18 కొత్త గరిష్టాలను తాకింది. ఏప్రిల్ 1న అంతర్జాతీయంగా ఔన్స్ ధర 2,68,784 దాటింది. 2 వారాల క్రితం ఇది 2,56,800 ఉంది. యుఎస్ ప్రతిపాదిత సుంకాలు, ఆర్థిక అనిశ్చితి, ఆందోళనల మధ్య బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భారతీయులు దాచిందంతా బంగారమే. ఎంతలా అంటే ఊహకు అందనంత. 1 కాదు 2 కాదు, ఏకంగా 118 లక్షల కోట్లకు పైన మాటే. భారతీయ కుటుంబాలు దాచుకున్న 25,000 టన్నుల బంగారం విలువ 5 ఏళ్లలో ఈ స్థాయిలో ఎగిసింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం 2019 నాటికి భారతీయ కుటుంబాల వద్ద సుమారు 24,000 నుంచి 25,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఆర్థిక మాంద్యం ముప్పు, ఫెడరల్ రిజర్వ్ రేటు కోతలకు అవకాశం ఉందన్న అంచనాల కారణంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్ బంగారం వంటి సురక్షిత ఆస్తుల వైపు మళ్లుతోంది.